పెట్టడానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువుని రానివ్వలేదు. మా ఊరిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు దెయ్యం పట్టిన వాడివి, ఎందుకంటే దెయ్యం పట్టిన వ్యక్తులను నువ్వు స్వస్థపరుస్తున్నావు, మా ఊరిలోకి నువ్వు అడుగు పెట్టడానికి వీలేదన్నారు. అయితే యోహాన్ అంటాడు, ఆకాశం నుంచి అగ్నిని దించి మేము ఆ ఊరిని తగలబెట్టమంటావా అని యోహానుతో జబదయి కుమారులు ఇద్దరు కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాతో మీకేమి పని, ఉరుము పుత్రులని పేరు పెట్టాడు వాడికి. గతంలో కూడా చెప్పాను మీకు, ఉరుము పుత్రుడు అని పేరు పెట్టాడు. ఎవరికి? యోహానికి. కానీ కాలం గడుచుతున్న కొలది, పరిశుద్ధాత్మ దేవుడు అతని జీవితంలో కార్యం జరిగిస్తున్న కొలది యోహాన్ ఎలా మారిపోయాడో తెలుసా అండి? ఆ మార్పును మీలో నాలో చూస్తున్నారా లోకం? ఆ మార్పుని లోకం మీలో నాలో చూస్తూ ఉందా మార్పుని? ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఒకప్పుడు ఇలా ఉండేది ఈయన, కానీ దేవుని నమ్ముకున్నాక మారింది.